శ్రీ పరామనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం రాశి ఫలాలు చూసుకున్నట్లయితే ధనుస్సు రాశి వారి యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వారి యొక్క ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ఈ రాశి వారి గురుని యొక్క సంచారం జూన్ 2 వరకు సప్తమ స్థానం అని సంచరించడం ఇక్కడ సామాన్య ఫలితాలు కనిపిస్తాయి. ఇక తదుపరి చూసుకున్నట్లయితే జూన్ 2 నుండి అష్టమ స్థాన సంచారం శ్రమతో కూడినటువంటి ఫలితాలు మనకు కనిపిస్తాయి. ఇంకా శని భగవానుడు అర్ధాష్టమ సంచారం ఉంటుంది. ఇక్కడ కూడా కొన్ని ఇబ్బందులు ఒత్తిళ్లు కలిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇంకా సంవత్సరం ప్రారంభంలో చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి గృహమందు వివాహాది శుభకార్యాలు చేస్తారు. ముఖ్యంగా వివాహం కాని వారు ఉన్నట్లయితే వారికి ఈ సంవత్సరం వివాహం అయ్యే అవకాశాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఇక వ్యాపారస్తులకి వృత్తిపరంగా చూసినట్లయితే సామాన్య లాభాలు ఉంటాయి, తక్కువ ఆదాయం వస్తుంది. ఆదాయానికి మించిన ఖర్చులు పెరగడం వల్ల కొంచెం ఆదాయ లోటు కనిపిస్తుందని మనం చెప్పవచ్చు. ఇంకా ముఖ్యంగా చూసినట్లయితే విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి, కానీ వీరు గురుబలం పెంచుకున్నట్లయితే శుభ ఫలితాలు పొందుతారు. కాబట్టి వీరు ముఖ్యంగా దక్షిణామూర్తిని ఆరాధించవలను. ఇక మనం చూసుకున్నట్లయితే వీరికి శని భగవానుడు గురు భగవానుడు అష్టమ స్థాన సంచార కాలంలో కొంచెం ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని నేను చెప్తున్నాను. రైతులకి రెండో పంట బాగా కలిసి వస్తుంది. మొదటి పంట శ్రమకు ఫలితం వస్తుంది, కానీ రెండో పంటలు అధిక లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరు వ్యవసాయ పరంగా కొత్త పద్ధతులు అవలంబించినట్లయితే కొంత అధిక ఆదాయం పొందుతారు. ఇంకా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వీరికి రాహుకేతు సంచార కాలంలో వీరికి మంచి ఫలితాలు, రాహుకేతు సంచారం వల్ల శుభ ఫలితాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వారు అధిక పెట్టుబడి పెట్టకుండా ఉండడం మంచిది. ఇక మనం చూసుకున్నట్లయితే ద్రాక్షారామ భీమేశ్వర ఆలయానికి సంబంధించి ఉపాలయాలు 108 భీమ మండలాలు ఉన్నాయి. 108 పాదాలకి 108 శివాలయాలు అంటే 20 నక్షత్రాలకు 108 పాదాలు. ఇప్పుడు ధనుసు రాశికి సంబంధించినటువంటి నక్షత్రాలు వాటి పాదాలు ఆ శివాలయాలు ఎక్కడున్నాయో తెలియజేస్తాను. మూలా నక్షత్రం చూసుకున్నట్లయితే 1వ పాదం ఎండగండి, 2వ పాదం పామర్రు, 3వ పాదం అముజూరు, 4వ పాదం పానింగిపల్లి. ఇక పూర్వాషాఢ నక్షత్రం చూసుకున్నట్లయితే 1వ పాదం అంగర, 2వ పాదం కోరిమిల్లి, 3వ పాదం కోళ్ళ, 4వ పాదం వాకదెప్ప. ఇంకా ఉత్తరాషాఢ 1వ పాదం చూసుకున్నట్లయితే తాతపొడి. ఈ ఆ నక్షత్ర పాదాలు కలిగిన వారు ఈ సంవత్సరంలో ఆయా శివాలయాలకు వెళ్ళి స్వామివారికి అభిషేకం చేయించుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాను. వీరి యొక్క అదృష్ట సంఖ్య 3, 8, 9. వారాలు బుధ, శుక్రవారాలు. వీరు గురుశల్లి జపాలు చేయించుకోవాలి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయవలను. ఇట్లు శ్రీ గురుపటం మీ ఐ వెంకటేశ్ సిద్ధాంతి. స్వస్తి.